సూపర్ యమ్మీ అండ్ సూపర్ క్రిస్పీ రవ్వ దోశ రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా చాలా యమ్మీగా ఉంటుందన్నమాట. మనకి రెస్టారెంట్స్ లో తినేటువంటి దోశ కంటే కూడా మనం మన చేతులతో చేసుకున్నటువంటి రవ్వ దోశ అద్భుతమైన రుచితో ఉంటుందండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామండి. బౌల్లోకి నేను ఒక గ్లాస్ పెరుగు తీసుకున్నాను. దాంట్లో 1.5 గ్లాస్ వాటర్ వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరుక్కున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. మీరు తినే కారం బట్టి మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. అల్లం ముక్కలు యాడ్ చేసుకున్నాను సన్నగా తరుక్కుని. అదేవిధంగా ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి. ఒక గుప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుంటాము. ఇప్పుడు ఒక గ్లాస్ నిండా ఉప్మా రవ్వ తీసుకుని అది యాడ్ చేసుకున్నానండి. సూజీ అంటాం కదా. ఒక హాఫ్ గ్లాస్ వచ్చేసి మైదా, దాంట్లో హాఫ్ వచ్చేసి అంటే పావు గ్లాస్ వచ్చేసి వరిపిండి రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 క్యారెట్లు ఈ విధంగా గ్రేట్ చేసుకున్నాము. అది యాడ్ చేసేసుకుంటామండి. చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మనము మంచిగా మిక్స్ చేసేసుకుంటాం. ఎక్కడ లంప్స్ అవి ఫామ్ అవ్వకుండా వాటరీ కన్సిస్టెన్సీలో ఉండాలండి. బ్యాటర్ మూత పెట్టేసి ఆల్మోస్ట్ 3 to 4 అవర్స్ పాటు అలాగే వదిలేసాను అనమాట. ఇప్పుడు పిండిలన్నీ నాని చక్కగా ఉంటుంది. మనం వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని మీకు థిక్గా ఉందనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకున్నాము. దాన్ని టిష్యూతో ఒక ఆయిల్ డ్రాప్ వేసుకుని గ్రీస్ చేసుకున్న తర్వాత ఆనియన్ పీసెస్ ని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకుంటే ఏంటంటే అది మనకి నాన్ స్టిక్ లో పనిచేస్తుందండి. ఇప్పుడు దాని మీద మనము బ్యాటర్ ని విధంగా వేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. నార్మల్ దోశలాగా స్ప్రెడ్ చేయమి అందరికి తెలిసిందే కదా. ఒకవైపు మంచిగా కాలిన తర్వాత సెకండ్ సైడ్ కి ఫ్లిప్ చేసి సెకండ్ సైడ్ కూడా ఒక నిమిషం కాలనిచ్చి తీసేసుకుంటామండి. ఇలా వేడివేడిగా సర్వ్ చేసేస్తే ఏంటంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇంకా సెకండ్ దోశ కూడా రెడీ అయిపోయిందండి. జస్ట్ ఇట్లా అంటే వచ్చేస్తుంది అనమాట. రవ్వ దోశ వేయడానికి ఇది ఒక టిప్ లాగా పనిచేస్తుందండి. చక్కగా మనము తవ్వ మీద ఆయిల్ తో గ్రీస్ చేసి కొన్ని ఆనియన్ పీసెస్ ని స్ప్రింకిల్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా సెకండ్ దోశ కూడా అయిపోయింది. పిండిని ఈ విధంగా దోశ వేసే ముందు ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే పిండులన్నీ కూడా అడుక్కు వెళ్ళిపోయి పైన వాటర్ లాగా తేలుతుంది. చూసారా, ఈ విధంగా మనకి డ్రై అయిపోవాలి పూర్తిగా. పచ్చిదనం అంతా పోయింది అనుకున్నప్పుడు మనము వెనక్కి ఫ్లిప్ చేస్తాం అనమాట. జస్ట్ ఇట్లా అంటే వచ్చేస్తుందండి. చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చండి. పిండి ఎంత నానితే అంత ఈజీగా మనము రవ్వ దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా ఎంత సన్నగా ఎంత క్రిస్పీగా, మీకు ఆ టెక్స్చర్ చూస్తేనే అర్థమైపోతుంది కదా. ఇంకా ఈ క్రిస్పీ అండ్ టేస్టీ రవ్వ దోశని మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేయండి. కొబ్బరి చట్నీ బెస్ట్ కాంబినేషన్. అండ్ తర్వాత కొత్తిమీర చట్నీ అండి, సూపర్ గా ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి.